హాయ్ హలో వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. టుడే న్యూస్ ఛానల్ అనేది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వెలికితీసి ప్రజలకు అండగా ఉండేటువంటి ఛానల్. ఎప్పుడు కూడా మతాల గురించి కానీ లేకుంటే ఈ ఎమ్మెల్యే గురించి కానీ ఆ ఎమ్మెల్యే గురించి కానీ ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ లొంగిపోయేటువంటి ఛానల్ కాదు టుడే న్యూస్ ఛానల్. అయితే రీసెంట్ గా కరుణాకర్ సుగుణ గురించి మా టుడే న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ కల్పన మేడం గారు ఒక వీడియో చేయడం జరిగింది. అది బాగా పబ్లిక్ అయింది, బాగా వైరల్ అయింది. అయితే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ అనే ఒక పూజారి అంట ఆయన. అతను మేడం గారికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు ఒక ఆడదానివి, నీకేం సంబంధం, నీకు అవసరమా ఇవన్నీ చేయడము ఆ అని నీవు గీవు మాట్లాడడం జరిగింది. అయితే ఆమె మాట్లాడేటప్పుడు నేను విన్న వీడియోను, ఆ ఆడియోను విన్నప్పుడు నేను ఎవరు మేడం ఇట్లా మాట్లాడుతున్నారని ఫోన్ తీసుకొని ఆయనకు నేను మళ్ళీ రీకాల్ చేసినప్పుడు నేను చాలా మంచిగా ఓపికతో మాట్లాడిన. ఎందుకు బ్రదర్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, నీవు గీవు అని మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, కరుణాకర్ సుగుణ గురించి ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో గురించి ఆమెకి ఏం అవసరం మాట్లాడడం అంటే, సరే వీడియో గురించి ఏమైనా మాట్లాడేది ఉంటే మీరు ఆఫీస్కి రండి, మనం ఒక డిబేట్ పెడదాము, లేకుంటే ఇంకా పలు వర్గాలకు చెందినటువంటి మతాల వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెడదాము. ఈ భారతదేశంలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలా, క్రిస్టియన్స్ తర్వాత ముస్లిమ్స్ ఎవరు కూడా ఉండొద్దా, ఓన్లీ హిందువుకు మాత్రమే ఈ యొక్క సమాజం ఉందా, ఈ భారతదేశం ఉందా, వాళ్ళు తప్ప వేరొకరు ఉండకూడదా అని అంటే, వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరొకరు ఎట్లుంటారు, వేరొకరు ఎవరు కూడా ఉండొద్దు, ఓన్లీ హిందువులు మాత్రమే ఈ భారతదేశంలో ఉండాలని అతను మాట్లాడుతున్నాడు. వాడు ఎవడనంటే ఒక కరుణాకర్ సుగుణ అనే వ్యక్తికి అభిమానంట, వాడు ఒక పూజారంట. నేను మాట్లాడిన మాటకు ఒక్కదానికి కూడా కరెక్ట్ అయిన సమాధానం లేదు మన దగ్గర. కానీ వాడు గీడు అని ఎందుకు అంటున్నాడంటే, ఒక అమ్మాయికి ఫోన్ చేసి అమర్యాదగా మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి నేను వాడు వీడు అనడం జరుగుతుంది. నీ సనాతన ధర్మం ఉంటే, నీ హిందూ దేవుళ్ళకు సంబంధించినటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు నీ గ్రంథంలో ఈ విధంగా మాట్లాడమని చెప్పిందా, ఆడపిల్లలకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడమని చెప్పిందా అని నేను అడిగినా. బ్రదర్ ఒకవేళ మీరు ఇట్లా మాట్లాడుతుంటే నీ ఇంట్లో నీ అక్కనో నీ చెల్లెనో మీ అమ్మనో ఎవరో ఒకరు ఉంటారు కదా, మరి వాళ్ళని మాట్లాడినప్పుడు నీకు ఏ విధంగా ఫీలింగ్ కలుగుతుంది బ్రదర్ అని నేను మాట్లాడితే, ఇక్కడ అన్న మాటను మర్చిపోయి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చిన అని చెప్పేసి నువ్వు నా ఫ్యామిలీ మీద రుద్దుతున్నావు అని చెప్పేసి విపరీతంగా ఎమోషనల్ తో అరవడం మొదలు పెట్టిండు అనమాట ఆ వ్యక్తి. నేనుండి ఒక మాట అన్నా, బ్రదర్ నీ సనాతన ధర్మం నీకు ఈ విధంగానే మాట్లాడినట్టు మాట్లాడమని చెప్తే ఒకవేళ నువ్వు అదే ఫాలోగా నీతో మాట్లాడినా కూడా యూస్లెస్. అసలు నీ అసొంటోడు ఉండడు కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మతాలను రుద్దుతున్నారు కాబట్టి మియాసొంటోళ్ళు అందరికి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. నిజానికి మతం అనేది పక్కకు పెడితే అందరూ కూడా ఒక అన్నదమ్ముల వాళ్ళే, అక్క చెల్లెళ్ళ వాళ్ళే, సోదరి మనులాగా అందరు కలిసి ఉండేటోళ్ళు. నిజానికి చెప్పాలంటే ఈ పూజారి నెంబరు నేను స్క్రీన్ మీద నేను పెట్టడం జరుగుతుంది. బ్రదర్ మీరు ఎవరైనా అతనికి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అతనికి కాల్ చేసి అడగండి. ఇంకొకటి ఏంటంటే ఆడియో కూడా నేను ప్లే చేస్తా, ఆ ఆడియోలో ఎవరిది తప్పు ఉంది ఎవరి తప్పు లేదు. ఇంకొకటి ఏంటంటే సనాతన ధర్మము పూజారులకి ఈ విధంగానే నేర్పిందా అనేది ఒకసారి మీరు ఆడియో విని కింద కామెంట్ చేయండి బ్రదర్. హలో హలో సార్, ఆడపిల్ల దగ్గర ఆ అమ్మాయి దగ్గర మేమేం తప్పుగా మాట్లాడినాము? నీవు అట్లా మాట్లాడుతున్నారు కదా సార్. అసలు ఏం సార్ ఆమె క్వశ్చన్ అడిగింది, నేను చెప్పాను. మేము క్వశ్చన్ అడిగితే ఆమె సమాధానం చెప్పలేదు. కొంచెం వినండి సార్. ఎందుకు కాల్ చేసిర్రు, మీకు ఏం కావాలి? నేను అడిగినాను కరుణాకర్ గురించి, హిందువుల గురించి మీరు డిబేట్ ఎందుకు పెడతా ఉన్నారమ్మా, ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటే మీకు సనాతన ధర్మం మీద మీకు అంతా అది ఉంటే ఆఫీస్ కి రండి, ఆఫీస్ లో డిబేట్ పెడదాం, మాట్లాడదాం. మీ ఛానల్ ఏం సార్, మీరు అంతా క్రైస్తవుల గురించి కానీ అన్ని మతాల గురించి చెప్తా ఉంటారు. నేను అడిగింది మీరు ఏదైనా పట్టించుకోండి, దాని గురించి కాదు. హిందువుల పైన ఎందుకు పడతా ఉన్నారో అని అడిగినాను. అది ఎదురుగా ఒక మనిషి వచ్చినప్పుడు ఆయన ఇష్టానికి కరుణాకర్ బిచ్చం అడుకుంటా ఉన్నాడు అంటే, ఎవరి దగ్గర బిచ్చం అడిగినాడు కరుణాకర్? ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, మా ఛానల్ ఓపెన్ చేయండి, మీకు ఏమేమి కనిపిస్తున్నాయో చూడండి. అన్ని చూస్తున్నాం సార్, అన్ని చూస్తున్నాము. మీరు ఏం చేస్తుంటారు సార్? ఇన్ని చూసి స్పందించలే. ఏదో ఆయన ఏదో సభ పెట్టుకున్నాడు, దానివల్ల మీకు ఇబ్బంది ఏంది సార్? మీరు ఏం చేస్తుంటారు సార్? అసలు నేను చెప్పినా మీకు పూర్తిగా నా గురించి, మీరు రికార్డింగ్ ఉంటుంది కదా, మీరు వినండి. నేను ఏదో సభ పెట్టుకున్నారు ఆయన, దాని గురించి మీకెందుకు, మీకు ఇబ్బంది ఏం సార్? దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడుంటారు, మీ పేరేంటి? నా చిత్తూరు, మాది చిత్తూరు. ఏం చేస్తుంటారు? నేను గుడిలో పూజారిని.
పూజారివి. ఓకే. కాదు సార్, ఒక చిన్న విషయము నేను క్లారిటీగా మీకు అడ్రస్ కావాలంటే పెడతానులే మీకు. నాకు వినిపించింది. కాదు, మా అడ్రస్ కావాలంటే మీకు డీటెయిల్ గా పెడతాను సార్. హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ అందరు సమానమే అని మేము కూడా అట్లా అనుకుంటాం సార్, మేము కూడా అట్లా అనుకుంటాము. కాదు సార్, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఒకే నిమిషం సార్, ఉండాలా? నేను అనలేదు, చెప్పేది వినండి. నీవు పూజారి అంటున్నావు కదా, భగవద్గీత ఏం చెప్తుంది? మతాలను దూషించండి అని చెప్తుందా? మళ్ళీ బైబుల్లో చెప్పిందా దూషించడం అని చెప్తుందా? బైబుల్లో చెప్పిందా? రామాయణంలో ఎన్ని గ్రంథాలు ఉంటాయి? బైబుల్లో ఇతర మతాలని కించపరచని చెప్పిందా? ఒకటి ఉంటదా, 2 ఉంటదా, 10 ఉంటదా, 12 ఉంటదా? పెద్ద జ్ఞానులుగానే ఉన్నారు మీరు. అడిగిన దానికి సమాధానం మీరు చెప్తాను, నేను కూడా చెప్తాను. మీరు పూజారి కదా, రామాయణము ఎన్ని గ్రంథాలు ఉంటది? ఎన్ని గ్రంథాలు రాసిర్రు? అదే సార్, ఇప్పుడు నేను కూడా అడుగుతాను. ఇతర మతాలను దూషించడం అని ఉంటదా? నేను కూడా చెప్తాను, అడుగుతాను. మాట్లాడిస్తారా? పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మాట్లాడిస్తారా? పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మాట్లాడిస్తారా లేదా? భారతదేశంలో హిందువులు ఒక్కరేనా మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు? అవును అవును. అందుకని ఒక ఆడపిల్లను నీవు మీవు అని మాట్లాడుతున్నావు. ఒక మీరే మాట్లాడుతున్నారు ఇంతసేపు. మేమేమో తల్లి అమ్మ అని మాట్లాడినా నేను. తల్లి ఆడపిల్లకు ఫోన్ చేసి నీవు మీవు అంటున్నావా? మీ అక్కను మీ చెల్లెని ఇట్లా మాట్లాడతావా? ఇదేనా నీ సనాతన ధర్మం నేర్పించింది? సనాతన మాట్లాడేది వినరా? చెప్పేది చెప్తాను వినరా? నీకు ధర్మాల గురించి మాట్లాడతారు. ధర్మం గురించి ఉంటే నువ్వు ఒక పూజారి అయితే నువ్వు ఇట్లా మాట్లాడవు. నువ్వు మరి ఎప్పుడు చూసా ధర్మం గురించి మాట్లాడు, సనాతనం గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నేర్పించింది నాది. నా సొంతంగా మాట్లాడతాను, ధర్మం చెప్పలేదు, నా ఇష్టానికి మాట్లాడతాను. నువ్వు చెప్పేది విను, నేను చెప్పేది కూడా విను. నువ్వు అడిగినావు కదా, నేను అడుగుతాను కదా ఎంతసేపు. నువ్వు అడిగినావు, టైం ఇస్తావా అడుగుతాను కదా. అనేది యుద్ధం లాంటిది. మీరు ఒక పూజారి స్థానంలో ఉండి మీకు ఒక సెకండ్ కూడా మీరు ఓపిక లేదు. స్టార్టింగ్ నుంచే పెట్టలేకపోతావు. అక్క చెల్లెల గురించి మాట్లాడుతున్నావు, మర్యాద ఇచ్చి మాట్లాడాలా నేను? మీరు కరుణాకర్ సుగ్నన్ తీసుకురండి, లలిత్ కుమార్ ని తీసుకురండి, రాధా మనోహర్ ని తీసుకురండి, చిన్నజీ అని ఏం చేస్తావు నువ్వు? వాళ్ళతో పాటు నీవు రా, నీతో డిబేట్ పెడతాను. కాదు, నువ్వు అక్క చెల్లెలు ఇంట్లో కుటుంబాల గురించి మాట్లాడుతున్నావా? నీకు ధర్మంతో అట్లే సహనంతో ఉండాలా? మరి ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? మీకు అర్థమవుతుందా? ఫ్యామిలీ మ్యాటర్ అన్నది నీకు అంత కోపం వస్తుంది? ఓపిక అనేది యుద్ధం లాంటిది. నువ్వు ఒక పూజారి స్థానంలో ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం చేయాలి కాబట్టి పూజారి ఎక్కడైతే నువ్వు అది నేర్చుకున్నావు, నీ పూజారి స్థానంలో నీకు అది నేర్పించింది ఆడపిల్లలు కొట్టుకునే కంటే చెప్పినావు అంటే 1 నిమిషం టైం ఇస్తే నేను కూడా చెప్తాను. నీకు అరవడమే సరిపోతుంది, నీకు ఓపికనే లేదు. మాట్లాడుతున్నావు ఒక పూజారి స్థానంలో ఉండి నువ్వేం మాట్లాడుతావు? పూజారి అయితే మాకు మనుషులు కదా మేము? ఎవరు పూజారి అయితే మనుషులు కదా మేము? రెచ్చగొడుతుంటే రెచ్చిపోలేమా? మేమేమన్నా మనుషులు కాకుండా మృగాలమా మేము? నేనేమంటున్నా, పూజారి అయితే రెచ్చిపోకూడదా మేము? మాకు ఏమో ఇది లేదా, కారం తినలేదా మేము, ఉప్పు తినలేదా మేము? నేనేమంటున్నా సార్ అంటే ఏంటంటే నువ్వు చెప్తా ఉంటావు, నేను చెప్పడానికి టైం కూడా నువ్వు మాట్లాడుతా ఉంటా. ఓపిక అనేది యుద్ధం. ఏంది ఓపిక? ఇది చెప్పే చెప్తా నువ్వు. నన్ను ఓపిక ఉండని నువ్వు అడిగినప్పుడు 1 నిమిషం టైం ఇస్తే నేను చెప్తాను నీకు. ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు మా మతాలు దూషించమని చెప్పిందని అడిగినావు కదా. అవును. అయితే బైబుల్లో వచ్చి మా ఇళ్ళ గడపడి మీ దేవుళ్ళు దేవతలు ఇట్లా రాళ్ళు రప్పులు అని చెప్పమనిందా? ఎవరిని? మా ఇళ్ళ కాడికి వచ్చి బైబుల్ రాసింది కదా. మా ఇళ్ళ కాడికి వచ్చి హిందువుల ఇళ్ళ కాడికి వచ్చి చెప్పేది వినో. 1 నిమిషం ఎత్తిన గురించి మాట్లాడుతున్నా కదా, చెప్పింది వినో. మా ఇళ్ళ కాడికి వచ్చి మేము నమ్ముకున్న మా దేవుడు క్రైస్తవులు ఎవరింటికైనా వచ్చి మతాన్ని మారండి అని చెప్తే గంధాన్ని పట్టుకొని వచ్చి నీవు నా మతం మారరా నాయన అని అవతలో నీకు చెప్తా. ఊరు మీద పడితే కళ్ళు కనబడలేదా? టెలికాస్ట్ చేస్తా బ్రదర్. ఊరు మీద పడితే కళ్ళు కనబడలేదా నీకు? టెలికాస్ట్ చేస్తా బ్రదర్. మీకు అసలు మీకు సంస్కారం ఉందా? మీకు అసలు ఏంది సంస్కారం ఉండేది? నేను అడిగితే మీకు సంస్కారం ఉందా, మీకు జ్ఞానం నేర్పించిందా, ధర్మం నేర్పిస్తుందా అని అడుగుతాండావా? వాళ్ళ ధర్మం చెప్పిందా మా ఇల్లు కాడ పడమనేసి వాళ్ళే? నేను ఫైనల్ గా మీకు ఒకటి చెప్పాలన్నా బ్రదర్. ఏంటి చెప్పినావా? మీరు ఓపిక లేకుండా మాట్లాడుతున్నారు. ఓపిక అంటే నువ్వు మాట్లాడితే నేను ఓపిక ఉంటాను. మీరేమనంటే స్టూడియోకి వచ్చి మాట్లాడిస్తే నేను ఓపిక ఉంటాను.
మీరు కొంచెము నువ్వు మాట్లాడనిస్తే నేను ఓపికగా మాట్లాడతాను. అయ్యో నేను నువ్వు మధ్యలో దూరతా ఉంటే నేను మాట్లాడినాను, ఎవరికైనా కోపం వస్తుంది. అయ్యో మీ మనిషి ధర్మం అన్న వాడికి, ఐదో ధర్మం కాదు, మనిషి ధర్మం అన్న వాడికి ఎవరికైనా కోపం వస్తుంది. ఒక క్వశ్చన్ అడిగేసి లబ రైలు పట్టాలాగా లాగా నువ్వు మాట్లాడుతా ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఫస్ట్ గలీజ్ గా మాట్లాడడం బంద్ చేయండి. పూజారులు ఏం గలీజ్ గా మాట్లాడేసినాను? ఏం గలీజ్ గా మాట్లాడేసాను నేను? ఏమంటున్నావు నువ్వు? ఎర్రిపుగ్గా అంటున్నావు. ఇంకేం మాట్లాడతారు నేను? ఎందుకు పూజారుల మీరు నువ్వు రెచ్చగొట్టినట్టుగా మాట్లాడతావు, ఎవడన్నా అంటాడు. నేను అసలు అంటే పూజారి ధర్మం అంటాను. పూజారి మనుషులు కదా. కాదు బ్రదర్, నేను రెచ్చగొట్టిండా అసలు? అవును, నువ్వు నాకు అడిగినావు క్వశ్చన్, నీవు ఎట్లా మాట్లాడడం ఇప్పుడు చెప్పేది నువ్వు అడిగినావు క్వశ్చన్, సమాధానం చెప్పిస్తా ఉంటావా నువ్వు? నాకు ఎందుకో డౌట్ వస్తుంది. మీకు మతి స్థిమితం కరెక్ట్ లేనట్టుంది. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత నాతో మాట్లాడండి, లేదంటే ఏమైనా ఉంటే స్టూడియోకి వచ్చి మాట్లాడండి, ఓకేనా? నువ్వు మెంటల్ ఉన్నట్టు, ఎందుకంటే ఎత్తినప్పుడు నుంచి 10 నిమిషాలు టైం ఇరా అంటా ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత మతిగా ఉందో తెలుస్తా ఉంది. దగ్గరికి ఫోన్ చేసి నీవు అని నేను క్వశ్చన్ అది చేస్తుంటే నీకు ఇది మర్యాద లేదు, యూజ్లెస్ గా మాట్లాడుతున్నట్టు అని మీకు అర్థము. పిఠాపురంలో మాదిగోళ్ళని ఎలగొట్టిర్రు, దళితుల వాడు అమ్మ పువ్వు వాడు ఎవరైనా కొట్టుకుంటా నాకేమరా? మాదిగోళ్ళని కొడితే మాలోని కొడితే నేను కూడా మాలోనే, వాడు ఎవడో చచ్చినట్టు నాకేమరా ఉంది? మనుషులను కొట్టినారని చెప్పరా? మతాల గురించి రెచ్చగొట్టేది ఏమరా మీకు? మరి ఎవరినో మనుషులు వాడు చచ్చినవాడు మనిషి వాడు మాలోడైతే మాదిగోడైతే నేను మాలోనే. మతాల గురించి ఏమరా మాట్లాడితే? చచ్చిపోతే మాలోడైతే సాగకూడదా? నాయుడు కూడా చెప్పినారు, రెడ్డిని కూడా చెప్పినారు, బ్రాహ్మణులు కూడా చెప్పినారు, అప్పుడు వచ్చి మాట్లాడినావు నువ్వు? కాదు సార్, నేను నువ్వు మాట్లాడినావు నువ్వు అప్పుడు? నేను మతాల గురించి చిన్న దొరికితే మతాలు లాగుతూ ఉంటారా? చచ్చినోడు మనిషి, ఎవడో మతాన్ని పులిపిస్తే దానికి ఎంగేజ్ చెప్తాడు. ఇప్పుడు నేను గుడిలో ఒక ఆస్థానంలో కూర్చుంటా ఉన్నాను అంటే అది నేను మాలోడంలో కూర్చుంటా ఉన్నాను. ఎందుకో నేను కూర్చొని సత్తి నాకుంది. సత్యనా కొడుకు సత్తి లేదు, సత్యనాడు ఏం చేయమంటావు దానికి? కాదు సార్, ఇప్పుడు భారతదేశంలో ఒకటి మాట్లాడతా వింటారా? మాట్లాడించినావు నువ్వు నన్ను మాట్లాడించినావు నువ్వు? మతి స్థిమితం లేదంటావు నువ్వు? భారతదేశంలో మనిషికి నువ్వు మతి స్థిమితం లేని నువ్వు టీవీ ఛానల్ లో కూర్చున్న వాడివి ఒకడు మాట్లాడుతూ ఓపిక నువ్వు వినాలా? వినే ఓపిక నీకేదు. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, ధర్మాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. భారతదేశంలో మనిషికి విలువ ఇయ్యాలా, మతానికి విలువ ఇయ్యాలా? ఎవరికి? మనిషికిదే విలువ ఇస్తాము. మనిషికి విలువ ఇస్తున్నప్పుడు మనుషుల దగ్గర మాట్లాడు కానీ మతాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా మతాల గురించి? చచ్చిపోయిన మనిషి వాడు వీడు తాగుపోతాడు అంటున్నాడు. సచ్చినోడు ఎట్లా చచ్చిండు? మళ్ళీ వానికి మర్యాద ఇవ్వాల్సిన మళ్ళీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, సీఎం గారిని కళ్ళు లేనివాడు ఇది మాట్లాడొచ్చా? నేను ఒక జర్నలిస్ట్ అబ్బా, జర్నలిస్ట్ ఎలా ఉండు, టీచర్ అధిపతి ఎలా ఉండు, నాకేం వచ్చింది? నేను కామన్ మ్యాన్. నేను ప్రజలకు అండగా ఉంటా. ప్రజలని ఏంటి అండగా ఉండేది? ఒక నిమిషం నువ్వు అడిగో మాటికి పూజారి, సనాతన ధర్మం, హైందవ ధర్మం ఇది మాట్లాడద్దు. నువ్వు మనిషిగా నా దగ్గర మాట్లాడు. దళితుల వాడలను మొత్తము ఊరు బయటకు పంపిస్తున్నాడు, ఆడ పోయి పోరాడు. నీకు మనుషుల మీద మానవత్వం ఉంటే పోయే నా కొడుకు పోని, పోరాడే శక్తి లేని స్థావనమే. నా వల్ల పోరాడే శక్తి ఉంది. నన్ను ఎవరైనా గెలిగినంటే చీరేస్తాను ఒక్కొక్కరిని. నా దగ్గరికి రారు. మీతో మాట్లాడుతుంటే నాకు అసలు నేను చీరేస్తాను. నా దగ్గరికి వచ్చాడు ఏ జాతి ఉన్నాడైనా నా దగ్గరికి రాడు. ఎరుపు నాకు ఎవరో వచ్చినాడు అనేసి నన్ను చేయమంటావా? మాట్లాడదాము. నువ్వు వచ్చి రెచ్చగొడతాడు జాతుల గురించి ఇచ్చేస్తాను. ఎక్కడ తరిమేసినారు? ఎక్కడ తరిమేసినారు? ఏ దళిత తరిమేసినారు? మీరు ఏ గుడిలో పూజారు? ఏ దళిత వాళ్ళు తరిమేసినారు చెప్పు? మీరు ఏ గుడిలో పూజ? ఊరికి ఏ దళిత వాళ్ళు తరిమేసినారు? మీరు ఏ గుడికి పూజ? నేను అడిగేదాన్ని చెప్పు. ఊరు ఏ దళిత వాళ్ళు తరిమేసినారు? నేనేమంటున్నా సార్, మీరు ఏ గుడికి నేనేమంటున్నా ఏ దళిత వాళ్ళు తరిమేసినారు? భయపడుతున్నారు. డిబేట్స్ కు రమ్మంటే భయపడుతున్నారు. భయపడతారంట. ఎవరికి భయపడతారు? నీకేం భయపడదు? నువ్వు పెద్ద పుడిగాడు. గుడేందో చెప్పండి సార్. నువ్వు పెద్ద పుడిగాడు. అయ్యో నేను భయపడదానికి నీకు
మీకు ఆమె గురించి పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు ఆమె కళ్ళు కబోది అంటుంది. అవంతా మేము అడిగితే మేము మాట్లాడితే తప్పైపోతుందా? బిఆర్ అంబేద్కర్ సమాజంలో మనకు ఓటు హక్కు అనేది ఇచ్చింది. ఆయన గురించి అడిగి మాట్లాడారు. లేకపోతే ఏ రాజకీయ నాయకునైనా ఎదిరిస్తాము, మాట్లాడతాము, నిలదీస్తాము. ఆయన మాట్లాడడానికి పోరాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు తప్పేం చేసేసినాడు? ప్రవీణ్ పగడాల తాగి చచ్చిపోతే ఎవరేం చేస్తాడు? దోచుకొని లేకుంటే ఎవడన్నా గుగ్గిలు పెడితే ఇందే అవి ఇవి పెడితే దోచుకోపోయి దొంగతనంగా తీసుకుపోయి ఇంట్లో పెట్టాలనుకుంటున్నావా? నువ్వు నీకు మాట్లాడే మర్యాద తెలుస్తుందా? నువ్వు పూజారి వాసన నీకు తెలివి ఉందా? దమాకుందా? పని చేస్తుందా నీకు? నీ పూజారి తత్వం ఇది. ఇట్లా గలీజ్ మాటలు నేర్పమని నీ సనాతన నీ ఆడియో ఇప్పుడు రిలీజ్ చేస్తా. ఎవరి వైపు మాట్లాడతారు, ఎవరితో కామెంట్స్ చూడు. నువ్వు కామెంట్స్ మాట్లాడు. మాట్లాడే సనాతన ధర్మం నేర్పించింది. ఇది మాట్లాడి నువ్వు రెచ్చగొట్టావు. నువ్వు నా గురించి మాట్లాడు, నా ధర్మం గురించి గానీ, నా జాతి గురించి గానీ, ఇంకో విషయాల గురించి కానీ నువ్వు మాట్లాడొద్దు. ఇది మాట్లాడినా కోపం వస్తుంది. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఒక ఆడపిల్లని చూడకుండా కూడా నీవు ఆమె తిట్టినా నేను అంటే మీకు అది లేదు కానీ నీ ఇంట్లో ఆమె తిట్టినా నేను దానికి నీకు ఇంత బీపీ రేజ్ అవుతుంది. అవును, అట్లా వేస్తుంది. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కాదా? ఇదేనా నీకు నేర్పించింది? ఏం నేర్పించింది? మాకు ఏమి నేర్పించింది? మా సనాతన ధర్మం నేర్పించిందా? ఇదే కదా అడుగుతావు నువ్వు. నేర్పించింది మా ధర్మం నేర్పించిందా? ఇదే కదా అడుగుతావు నువ్వు. ఏంది మాట్లాడు? ఎప్పుడు చూసినా సనాతనం ఏం జరిపించింది? నేను తప్పు చేస్తే నా వరకు మాట్లాడు. నా ధర్మాల గురించి నువ్వు మాట్లాడే అధికారం నీకు లేదు. నరేంద్ర మోడీని కూడా నిలదీస్తాము మాకు న్యాయం జరగకపోతే. నీలాక నేను దొంగతనంగా పూజలు చేసుకుంటా, దొంగ మాటలు మాట్లాడుకుంటా, గలీజ్ మాటలు దొంగతనం చేసినారా? దొంగతనం చేసినారా? ఉండి ప్రజల తరపున పోరాడుతాడు. ప్రజల తరపున నీ ఛానల్ మనిషి తెలుస్తుంది నాకు. ఎప్పుడు చూసినా ఒక అన్ని మతాల గురించి మాట్లాడుకున్నా ఎవడో సచ్చినాడో వాడి గురించి పెద్ద చంద్రబాబు నాయుడు వాడిని తీసుకొని కూర్చుని నువ్వు ప్రజల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీకు ఎవరు అర్హత ఇచ్చినా ప్రజల గురించి మాట్లాడేది? అసలు నీతో మాట్లాడమే యూజ్లెస్. నీవేమనుంటే నీ ఛానల్